సర్వం కోల్పోయిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ తిరిగి లేస్తావు అంటే నీవు గెలిచినట్టే. నీ ఒకవేళ లేవకపోతేనే నీవు ఓడిపోయినట్టు. నీ నమ్మకమే నీ గెలుపు అవుతుంది. నీ నీడే నీకు తోడవుతుంది. నీ మాటే నీకు పలుకవుతుంది. వేరొకరు ఉండరు, గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ ప్రపంచంలో నువ్వు ఓడిపోయావు అంటే నిన్ను 100 మంది వేలెత్తి చూపడానికి ఉంటారు, నవ్వుతారు, నీకు ఎగతాళి చేస్తారు, బాధ పెడతారు. అలాంటి వాళ్ళని చూసుకొని పట్టించుకోకుండా నీ దారి, నీ గమ్యం, నీ విజయం నేర్చుకుని వెళ్ళావు అంటే నువ్వు గెలుస్తావు. కొంతమంది వాళ్ళ ఒక మచ్చని చూసుకోరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమందిని అనుమానిస్తున్నారు, ఎంతమందికి వేధిస్తున్నారు, ఎంతమందికి టార్చర్ పెడుతున్నారు, అవన్నీ చూసుకోరు. వాళ్ళు చేసేవన్నీ రైటు, ఎదుటోళ్ళు ఎక్కడో దొరుకుతారా, వాళ్ళకి నలుగురిలో నిలబెడదామా, నలుగురు చాడీలు చెప్తామా అని ఉంటారు. కుక్కలు లాంటి మరుగు అవి దాన్ని ఏమంటారంటే మనుషులు ఎవరు పట్టించుకోకూడదు. అలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు మంచి బట్ట కట్టినా, నువ్వు మంచి మంచి చెప్పులు వేసుకున్నా, మంచి తిండి తిన్నా, కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుని అనేవాళ్ళు ఉంటారు.